అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలవరం నిర్వాసితులమండి మేము 10 సంవత్సరాల క్రితమే ఈ పొలాలు మాకు అప్పగించారండి. అప్పగిస్తే మేము 3 సంవత్సరాల క్రితము ఆ పొలాలు మళ్ళీ మేము చేసుకున్నాము. మాకు ఆ పొలాల డబ్బులు మాకు అందేయి. కానీ మళ్ళీ మేము 3 సంవత్సరాల క్రితము మాకు ఆరండ కాలనీలు ఇచ్చిన కాడికి పంపేశారండి. అక్కడికి వచ్చి ఉన్నాము. మళ్ళీ ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చి పొలాల్లో అడ్డగించి మమ్మల్ని చేయొద్దనేసి అంటున్నారండి. ఈ 218 ఎకరాల్లోనే కొంతమో చింతలపూడి ప్రాజెక్టుకు పడిపోయిందండి. అది కూడా మాకు ఆ పొలాలకి కూడా మాకు న్యాయం చేయండి అనేసి గవర్నమెంట్కి చెప్తే అది కూడా ఇప్పటికి ఇంకా ఆ పొలాల విషయంలో స్పందిస్తలేదండి. ఇది మొన్నటి వారం అయితే ఎమ్మెల్యే గారు అనుసరులు వచ్చి మేము ఎమ్మెల్యే గారు అనుసరులము, మేము ఎమ్మెల్యే గారు పంపించారు మమ్మల్ని అనేసి ఆ మనుషులు వచ్చేసి ఇక్కడ గెల్లెలు కొట్టేసి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఆ పంపులు ఉంటే పంపులు కూడా కొట్టేసి వెళ్ళిపోయారండి, బద్దలు కొట్టేసి. మాకు న్యాయం చేయాలని, గవర్నమెంట్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇది మీ గవర్నమెంట్ వాళ్ళు స్పందించకపోతే కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ వేయాలని మేము అనుకుంటున్నామండి. మాకు న్యాయం చేయాలి, నిర్వాసితులకి న్యాయం చేయాలనేసి గవర్నమెంట్ అన్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే మాకు అన్యాయం చేస్తుంటే మేము ఎలా బతికేదండి. మా ల్యాండ్ ఇక్కడ రాసనగూడలో కొంత ల్యాండ్ ఇచ్చారు. ఇక్కడ నారాయణపురంలో 218 ఎకరాలు ఇస్తే ఇందులో చింతలపూడి లెఫ్ట్లోని 103 ఎకరాలు పోయిందని 103 ఎకరాలు రాసనగూడలు ఇచ్చారు. రాసనగూడలు ఇస్తే రాసనగూడ పంచాయతీలో మొత్తం మేము చేసుకుంటున్నాం. అలాగే ఇంకా మిగతా ల్యాండ్ ఇక్కడ ఉంది. ఈ ల్యాండ్ కూడా మాకు ఇప్పటికి పట్టాలు ఇవ్వలేదు. కొన్ని పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాల ల్యాండ్లో కూడా గెల్లు కొట్టేస్తున్నారు. మీకు ఇచ్చిన పట్టాల్లో కూడా కొట్టేస్తున్నారు. ఆ పొలాల్లో కూడా రానివ్వట్లేదు. ఇప్పుడు ఖాళీ ల్యాండ్ ఉందంటే ఎంతవరకు ఉందో మాకు చూపించాల. 70 ఎకరాలు ఇంకా రావాల్సి ఉంది. దానికి కూడా గవర్నమెంట్ ఏం స్పందించట్లే. మొన్న ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం. ఆర్డీఓ గారు చేద్దామని అన్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన విషయం. ఎమ్మెల్యే గారు కూడా ఈ ఖాళీ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడం చూస్తున్నారు, కానీ మనకైతే న్యాయం చేయడానికి చూడట్లే. ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారంటే వీళ్ళు లోకల్ వాళ్ళు, వీళ్ళు మొత్తం చేలు దున్నేయడం ఇది విధి చేస్తున్నారు. అది ఖాళీ ల్యాండ్ దున్నేరంటే అదొక అందం, పట్టా ల్యాండ్లు కూడా దున్నేస్తున్నారంటే ఏంటి అర్థం? మరీ అంత దారుణంగా చేస్తే ఇప్పుడు నిర్వాసితుల్లో మేము ఎక్కడెక్కడి నుండి వచ్చాం, మేము ఏం తిని బతకాలి? అది కూడా మాకు అలాగని కూడా ఎంఆర్ఓ గారి దగ్గర కూడా వెళ్ళలేదు. మేము కరెక్ట్గా మేము జీలు మెల్లి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలే. ఆర్డీఓ గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చూద్దాం చేద్దాం అన్నారు. విఆర్ఓ గారు వచ్చారు మొన్న. ఆ విఆర్ఓ గారితో కూడా ఒకటే మాట్లాడారు, మీ ల్యాండ్లు మీకు చూపిస్తామన్నారు. ఇప్పుడు దాకా మాకు చూపించలే. ఇప్పుడు మాకు వచ్చే పొలాలు కూడా ఇప్పటికి పట్టా ల్యాండ్లలో కూడా గెలలు కొట్టేస్తారంటే పట్టా ల్యాండ్లు ఉన్నప్పుడు మాకు అది సర్వే చేసి చెప్పాలి వీళ్ళు. గవర్నమెంట్ మాకేం న్యాయం చేయనప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పై అధికారి దగ్గరికి వెళ్దామని, ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని మేము నిర్ణయించుకున్నాం. చెయ్యని పక్షంలో అక్కడ కూడా న్యాయం జరగలేదంటే ధర్నాలు చేసి పొలాల ల్యాండ్లో దిగిమని ఉంటాం. మొత్తం అంతా సర్వేలు చేయించేసి చెప్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించాలి. ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చి మాకేం చేసింది? వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో కూడా ఖాళీ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటనేదే చూస్తున్నారు తప్ప మాకు న్యాయం చేద్దామని ఎవరు కూడా అధికారులు కోరట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.